రాజన్న, పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానంటున్నారు. రానన్నాడా? ఎక్కడు? ఆ ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా? ప్రతిజ్ఞలు చేసి గెలుతాం అనుకుంటున్నాడా? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో. మేమేమని సెలవిచ్చాం? చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి. కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి. రేయ్, పిచ్చి కొత్తలు కూర్చావంటే ముందు నీ మెడకాయ మీద తలకాయలు లేచిపోతాయి. ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయలు లేచిపోతాయి. ఏమనుకుంటున్నావు? నీకు దండం పెడతాను. నన్ను నీకు ఉపయోగించకయ్యా. నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాడు. నన్ను వదిలేనాయనా, నన్ను వదిలే. జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు గాని నీ చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తా. ఈశ్వర, నాకెందుకయ్యా ఈ శిక్ష? వెళ్ళు. రాజన్న, ఆపండి, పెళ్లి కుదిరే రాలేదు. ఇంకే మేడ తాళాలు ఎందుకు? ఆపండి. రేయ్, వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను. ముహూర్తం దగ్గర పడింది. ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజన, అమ్మాయి రాదు. జమీందారు గారి ఇంటి చుట్టూ కాపలా పెట్టారు. రాదా? రేయ్, ఎక్కడో నా కత్తి? పూజారి, పెళ్లి జరిపించు. ఏమిటి మేళ వినపడుతుంది? ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి మేళ వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? 3 ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా. పెళ్లి కూతురు లేకుండా 3 ముళ్ళు ఎవరికేస్తున్నట్టా అని. ఏ మేక పిల్లకో, కోడి పిల్లకో, రాయికో, రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారి మెడలో 3 ముళ్ళు వేసాడండి. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర నుంచి తీసుకొచ్చారు. చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే